5% రిజర్వేషన్ ఫార్ ముస్లిమ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పిన మహాత్మా గాంధీ ఇంకా ఫూల్వాలా చాచా నెహ్రూ ఫస్ట్ టైం నేను చాచా నెహ్రూ గారిని పొగుడుతున్నా. మతతత్వ రిజర్వేషన్లు దేశంలో ఉండొద్దు 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 అని చెప్పిండు. మతతత్వ రిజర్వేషన్లు ఉండొద్దు అని అన్నప్పుడు 5% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా తీసుకొచ్చి జాగ్రత్తగా నూరు కాంగ్రెస్ వాళ్ళు. జిగర్ల దమ్ముంటే ఆ లిల్లీకి చెప్పుర్రి, కడగా నాకుతున్నాడు గిరీష్ దారముని చిత్రగుప్తుల. నేను అప్పటికి బ్యాండెడ్ గట్ట నీకు వస్తున్నా ఫాఫమ్ అని మీకు మీరే బేవా చేసుకుంటారు. డేటా 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 ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆర్ ది ఓన్లీ వెపన్స్ ఆఫ్ చిత్రగుప్త. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎల్కే అద్వానీ గారు రాసిన ఒక 12 పేజీల డాక్యుమెంట్ నా చేతికి దొరికింది. అందుకే నేను డీకోడ్ చేసి చెప్తున్నా. మనకందరికీ తెలుసు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ విని ఎరగని ఒక అమెండ్మెంట్, ఒక లా పాస్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఏందనంటే 5% రిజర్వేషన్ ఫార్ ముస్లిమ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పిన చరిత్రహీనమైన అడ్మినిస్ట్రేషన్లల్లా రాజకీయ చరిత్రలా పాపం రాజశేఖర్ రెడ్డి గారి పేరు నమోదైపోతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ ఐడియాలజీకైన డిఫరెన్స్ పోయిండు. ఎట్లా పోయిండు అనంటే ఇది భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ఆ కాడికి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకే కాకుండా వామపక్షంలో ఉన్న నేషనలిస్టులు కూడా దీన్ని అపోజ్ చేసిండ్రు. అసలు 5% మతతత్వ రిజర్వేషన్లు ఏడికని వస్తాయి అని మాటలు, స్టేట్మెంట్స్ ఎట్లొచ్చినాయో మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ సరెండర్ టు ది పాలిటిక్స్ ఫర్ ది అపీస్మెంట్ ఆఫ్ మైనారిటీస్, ఎస్పెషలీ ముస్లిం మైనారిటీస్, ఈజ్ నాట్ న్యూ, ఈజ్ నెవర్ న్యూ. ఇవాళ ఆ స్టేట్మెంట్ పినరాయి విజయన్ ఏదైతే స్టేట్మెంట్ అన్నాడో, నేను ఆడికేని గుంజుకుంటూ వస్తున్నా, ఫెవికాల్ కి మजबूत जोड़ है देश को तोड़ने का. ये फेविकॉल का बहुत बड़ा मजबूत जोड़ है, लेकिन ये जोड़ जुड़ाने के लिए नहीं है, तोड़ने के लिए है. कांग्रेस हमेशा बंटवारा करने के लिए है. ఈ మాట నేను ఎందుకు సమర్థిస్తా చెప్తా అని అంటే, జాగ్రత్తగా నూరు కాంగ్రెస్ వాళ్ళు. జిగర్ల దమ్ముంటే ఆ లిల్లీకి చెప్పుర్రి, కడగా నాకుతున్నాడు గిరీష్ దారముని చిత్రగుప్తుల. ఆ గంజాయి తోట ఛానల్కి చెప్పుర్రి, కడగా నాకుతున్నాడు కాంగ్రెస్ గిరీష్ దారముని. ఇయాల జిగర్ల దమ్ముంటే లైన్స్ ఆర్ ఓపెన్, ఫోన్ చేయమనండి, పేపర్లతో సహా చెప్తా ఏమేమవుతుందో, ఎక్కడెక్కడ అవుతుందో. ఏడాస్ట్లొల్లి ఉందంటే ఇప్పుడు చెప్తా. మహాత్మా గాంధీ ఇంకా ఫూల్వాలా చాచా నెహ్రూ ఫస్ట్ టైం నేను చాచా నెహ్రూ గారిని పొగుడుతున్నా. మంచి చేస్తే పొగుడుతా, చెడు చేస్తేనే గోటీలు డొక్లాపికి ఆడుకుంటా. అర్థమవుతుందా మీకు? మహాత్మా గాంధీ, పూల్వాలా చాచా నెహ్రూ. ఇలా పూల్వాలా చాచా అన్న నా దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, మతతత్వ రిజర్వేషన్లు దేశంలో ఉండొద్దు 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 అని చెప్పిండు. మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు, ఈనాటి చరిత్ర సృష్టిస్తున్న ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఈ సిగ్గు తప్పిన రాజకీయాలు ఏమర్థమైనాయి కాంగ్రెస్ ఐడియాలజీ అని అడుగుతున్నా. మతతత్వ రిజర్వేషన్లు ఉండొద్దని అన్నప్పుడు 5% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా తీసుకొచ్చారు? ఇవాళ ఇదే ముచ్చట రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. రిజర్వేషన్ల మీద దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఏమని అన్నారో ఒకసారి చూద్దామా, ఇందామా? యమలీలలా పిడికలు గోడ మీద ఎట్లొచ్చినాయని అడుగుతాడు బ్రహ్మానందం. అసలు ఆవు గోడ మీదకి ఎక్కి పిడిక ఎట్లేసింది అని అంటారు కదా, గిట్లనే ఉంటుంది మీ మేనిఫెస్టో, గట్ల ఉంటుంది. మరి కాంగ్రెస్ లీలలు మామూలుగా ఉండయి. ఈ కాంగ్రెస్ లీలకు యమపాశం ఏనికనే మేము చిత్రగుప్తుని పెట్టుకున్నాం. పరకాయ ప్రవేశం చేస్తారు కదా మాకు రాత్రిపూట. గిరీష్ గిల్లు గిట్ల చరిత్రలో గిట్లా మాట్లాడారని రాత్రి కలవడుతుంది, పొద్దుగాల మాకు స్లైడ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మాకు ఆటోమేటిక్గా అయిపోతుంది. పోదామా ఇప్పుడు ఇక సీన్లకు? రసవత్తరంగా ఉంటుంది. నేను అందుకే ఊరిస్తున్నా. పోదాం ఇప్పుడు.
ఎందుకంటే వాళ్ళ చరిత్ర వాళ్ళే కొట్టుకున్నారు. ఇట్లా పట్టు అనుకో దౌడ ఊడేటట్టు కొట్టుకుందాం, ఏమనుకుంటున్నావో నువ్వు నన్ను కొట్టే నిన్ను కొడతా అని ఇట్లా కొట్టుకుంటారు. ఎరే దెబ్బ గట్టి తాకలేదు రా, ఇంకా గట్టి కొట్ అని ఇట్లా కొట్టుకుంటారు. దౌడ ఊడేటట్టు తమ్నేలు కూడా ఇదే పెట్టరా, దౌడ ఊడేటట్లు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేమేం చేస్తాం రా నాయన, మీది మీరే గొడ్డలతో కొట్టుకుంటుంటే కాళ్ళని. నేను అప్పటికి బ్యాండెడ్ గట్ట నీకు వస్తున్నా ఫాఫమ్మ అని, మీకు మీరే బేవా చేసుకుంటారు. తెల్లారు ఇదే లొల్లు ఉంటుంది మీతోని. ఇప్పుడు చూడుర్రి ఇలా లొల్లు ఎట్లున్నదో, ఇలా ఎక్స్ట్రా జబర్దస్త్ ఎట్లున్నదో చూడుర్రి. జూలై 15కి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఏమని అన్నాడంటే, ఈ 5% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఏమని అన్నారంటే, దిస్ ఈజ్ ఎ రెట్రోగేడ్ మూవ్ విచ్ ఇఫ్ నాట్ ఇమీడియట్లీ రివర్స్డ్ విల్ షో ది పాయిజనస్ సీడ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది న్యూ కమ్యూనల్ మూవ్మెంట్ ఇన్స్పైర్డ్ బై ది 2 నేషన్ థియరీ దట్ లెడ్ టు ది ట్రాజిక్ పార్టీషన్ ఆఫ్ ది మదర్ల్యాండ్ ఇన్ 1947. అంటే ఇది ఇమ్మీడియట్గా దీన్ని తీసేయకపోతే దేశ ప్రజలల్లా విషబీజాలు నాటి మళ్ళా దేశ విభజనకు కారణమవుతుందని చెప్పి వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు. గిరీష్ భాయ్ తూచ్ ఈ ఆట నువ్వు కరెక్ట్ ఆడతలు, నువ్వు మా కాంగ్రెస్ పరిచయం చేస్తాను, వెంకయ్య నాయుడు మా కాంగ్రెస్ కాదు కదా, భారతీయ జనతా పార్టీ కదా, నువ్వు ఆయన చూపుతున్నావు అని అన్నారు. నేను తడకా వేస్తున్న పెంక మీద చిషన్ చప్పుడు వస్తుంది చూడు, అప్పుడు చీపుడుతోని ఇట్లా అంట, అప్పుడు ఇట్లా చీపుడుతోనంట, అప్పుడు మీకు ఆ పెంక మీద ఉన్న వేడి తగులుతుంది, అప్పుడు మిమ్మల్ని వేస్తా దోశ పెంక మీద. చూడురు ఇప్పుడు జయలలిత ఏమన్నదంటే, జయలలిత గారు దివంగత నేత జయలలిత గారు ఏమన్నారంటే, అగర్ ఏపీ గవర్నమెంట్ మైనారిటీ రిజర్వేషన్ అని చెప్పి ముస్లింలకు ఎక్స్క్లూజివ్గా తీస్తే మళ్ళీ క్రిస్టియన్లు ఏం కావాలి, పార్సీలు ఏం కావాలి, వేరోళ్ళు ఏం కావాలి, మైనారిటీలు అంటే కేవలం ముస్లింలేనా, ఇది దేశాన్ని విడగొట్టే చర్య కాదా, దేశం ఎక్కడ పోతుంది అని చెప్పి సాక్షాత్తు దివంగత నేత జయలలిత గారు అన్నారు. మీడియా కూడా బాగా క్రిటిసైజ్ చేసింది. ఇప్పుడు గొడ్డలు తెచ్చుకోరు కన్నా గొడ్డలు చేతిలో పెట్టుకోరు, ఎందుకంటే మీరే నరుక్కోవాలి, దౌడా ఊడేటట్లు మీరే కొట్టుకోవాలి, మేము కొట్టాం. ఎందుకు చెప్పాలా, ఇగో నేను రెడ్లో పెట్టినాక అందుకే. ఇప్పుడు ఇన్నుండ్రు ఇక ఆర్ మజా ఆతా అబ్ తక్ ఆయా నా మజా అబ్ ఆర్ మజా ఆతా సును. హౌఎవర్ దిస్ ప్రపోజల్ వాజ్ కన్సిడర్డ్, ఇది నేను అప్పుడు చెప్తున్నా, పూల్వాలా చాచా కాదు, పండిత్ నెహ్రూ గారు ఉన్నప్పుడు మా ప్రధానమంత్రి నెహ్రూ గారు చేసిన మంచి కార్యం ఒకటి ఉన్నది. కాంగ్రెస్ ఈయన చరిత్రలా ఒక ప్రోత్సహించే చరిత్ర కూడా ఉన్నది. ఇదే ఏందనంటే, ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడ్వైజరీ కమిటీ పెట్టిర్రు ఆన్ ఫండమెంటల్ రైట్స్ డిస్కస్ చేయనికే, మైనారిటీస్ అండ్ ట్రైబల్స్ అందులో ఎట్లా మనం తీసుకొద్దాము ఏం చేద్దామని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో పెట్టి ఈ అడ్వైజరీ కమిటీకి కంప్లీట్ గ్యాలక్సీ ఆఫ్ లీడర్లని మొత్తం తీసుకొచ్చిండ్రు. గ్యాలక్సీ ఆఫ్ లీడర్లను మొత్తం తీసుకొని వచ్చి దీని మీద క్షుణ్ణంగా డిస్కస్ చేసిన తర్వాత అందులో స్పెషల్ ఇన్వైటీ ఎవరు అని అంటే, మన గులాబ్ పువ్వు షేర్వానీలో పెట్టుకున్న మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ లాల్ నెహ్రూ. ఫస్ట్ టైం నేను ఇంత గౌరవంగా ఇంత సద్వినీయంగా చెప్తున్నానంటే ఆయన మంచి కార్యం చేసినాడు. మంచి చేస్తే నేను భుజం మీద ఎత్తుకుంటా, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటా. సో ఆ స్పెషల్ కమిటీ, ఆ స్పెషల్ ఇన్వైటీ మన పండిత్ నెహ్రూ గారు వచ్చి ఆయన ఫైనలీ ఏమని ఎక్స్ప్రెస్ చేసిండనంటే, యాజ్ ఇట్ ఈజ్ ఆయన అన్న మాటలు మీకు చెప్తున్నా. పండిత్ నెహ్రూ వాజ్ ఎ స్పెషల్ ఇన్వైటీ టు ది మీటింగ్ ఆఫ్ ది కమిటీ విచ్ ఫైనలీ ఎక్స్ప్రెస్ దట్ ద కమిటీ ఆర్ సాటిస్ఫైడ్ దట్ ది మైనారిటీస్ దెమ్సెల్వ్స్ ఫీల్ దట్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ no less than the interest of the country as a whole, the statutory reservation of seats of religious minorities should be abolished. The statutory reservation of the seats of the religious minorities should be abolished. ఎవరన్నారు? అరే మీరు ఇంటారు కదా, ఎవరన్నారు? చాచా నెహ్రూ అన్నారు. ఎంత గొప్ప మనిషి అయినా. నేను ఆయన గులాబ్ పువ్వు గిఫ్ట్ పెడితే ఇవ్వాలి, ఆయన ఫోటోకు ఒక గులాబ్ పువ్వు పెడతా. మైనారిటీస్కి రిజర్వేషన్ ఉండొద్దని ఎవరన్నారు? నెహ్రూ గారు అన్నారు. తర్వాత ఏమైందో ఇనుండ్రి. కమెంటింగ్ ఈస్ కమిటీస్ రిపోర్ట్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సర్దార్ పటేల్ సెడ్, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమని అన్నాడు? ఇన్ ది లాంగ్ రన్ ఇట్ వుడ్ బి ది ఇంట్రెస్ట్ టు ఆల్ ఫర్గెట్ దట్ దెర్ ఈస్ ఎనీథింగ్ లైక్ ఎ మెజారిటీ or minority in this country and that in India there is only one community.
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నారు తెలుసా? ఈ మైనారిటీ మెజారిటీ అన్న పదం ఉండొద్దు, దేశం మొత్తం ఒకటే. ఖతం నహీ హువా ఆర్ హై బాకీ. సునో, ఫూల్వాలా చాచా మనం మాట్లాడినాం కదా, ఇగో ఇప్పుడు చూడు. ఇన్ ది లెటర్ అడ్రస్ టు ఆల్ ద చీఫ్ మినిస్టర్స్, ఒక లెటర్ రాసిండు. ఎవరు? గౌరవనీయులు దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ నెహ్రూ, June 27, 1961కి, విత్ డేటా 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 ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆర్ ది ఓన్లీ వెపన్స్ ఆఫ్ చిత్రగుప్త్. మీ చిత్రగుప్త్ June 27, 1961కి మన చాచా నెహ్రూ చీఫ్ మినిస్టర్కి అందరికీ లెటర్ రాసిండ్రు. దాని సమ్మరీ ఏమున్నదంటే, I have referred about to the efficiency and to our getting out of the traditional ruts. ఈ మైకంలకని బయటికి రాండ్రి, ఈ మైకంలకని బయటికి రాండ్రి. This necessities are getting out of the habit of reservations and particular privileges being given to this caste or that group. ఏమన్నాడు? ఇట్లా ఒక పర్టికులర్ క్యాస్ట్కి కానీ ఒక పర్టికులర్ గ్రూప్కి కానీ ఇట్లా ఎక్స్ట్రా ప్రివిలేజ్డ్ ఇచ్చుడు. ఐ డిస్లైక్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్, మోర్ పర్టికులర్లీ ఇన్ సర్వీసెస్. ఎట్లాంటి రిజర్వేషన్ని కూడా నాకు స్వయంగా ఇష్టం ఉండదు అని చెప్పి ప్రతి ఒక్క ముఖ్యమంత్రులకు June 27, 1961 రాసింది ఎవరు? చాచా నెహ్రూ. ఐ రియాక్ట్ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ ఎనీథింగ్ విచ్ లీడ్స్ టు ది ఇన్ఎఫిషియన్సీ అండ్ సెకండ్ రేట్ స్టాండర్డ్స్. If we go in for the reservations on communal and caste basis, we swamp the bright and the able people and remain second rate or third rate. ఈ రిజర్వేషన్ పేర్ల మీద మనం టాలెంట్ని కరెక్ట్గా తీసుకోకపోతే మనం సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్ లెక్క మిగిలిపోతాం. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది. గిది కథ. నా ల్యాప్టాప్ తీసుకురమ్మనరా కిందికి పోయి. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. పూల్వాలా చాచా చెప్తున్నప్పుడే పోయింది. జరా నాకు కొంచెం మీరు నాకు టైం ఇవ్వాలా, ఎందుకనంటే ఆయన లెటర్లు ఉన్న వర్డింగ్స్ మీకు చెప్దామని అని అనుకుంటున్నా. అప్పటిదాకా మీ కమెంట్స్ రూపంలో ఇప్పటిదాకా షో ఎట్లా నడిచిందో జర చెప్పు ఫ్రెండ్స్. యూ విల్ బి రియలీ హానర్డ్. ఒక 5 minutes, ఒక 2 minutes పాజ్ తీసుకుందాం. నా ల్యాప్టాప్ రాగానే షురూ చేద్దాం. ఆ వర్డ్స్ మీకు వినాలా, ఆ వర్డ్స్ మీరు వింటనే వీళ్ళ చరిత్ర. ఇప్పుడు గొడ్డలే ఎవరి కాళ్ళ మీద ఎవరు కొట్టుకున్నారు ఫ్రెండ్స్ చెప్పు? ఎవరు కొట్టుకున్నారు చెప్పు? ఇది స్టోరీ. ఏం కాదు న్యాచురల్గా పోదాం. మేమేం బంద్ చేయలే, కావాలని మొత్తం చూపెట్టరు నాయన. కాల్ చూస్తే కెమెరా ఆడ పెట్టు, మొత్తం లైట్లు పోయినాయి. మళ్ళీ కొంతమంది అంటారు మీరే ఫ్యూజులు వీకిర్రని. మాకంత టైం లేదు. అవి బయట కూడా చూసుకో, మన ఆఫీస్ అంతా చూపెట్టక మళ్ళా అట్లా. కరెంట్ అంతా పోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది. పాటలు పాడుకుందాం, ఇంకేం చేస్తాం? రేవంత్ అన్న కరెంట్ పోయింది. రేవంత్ అన్న మంచి రసవత్తరంగా నడుస్తున్నప్పుడు కరెంట్ పోయింది. కావాలని తీపిచ్చారు. చిత్రగుప్తుడు మాట్లాడుతున్నాడు, కావాలని తీపిచ్చారు. రిజర్వేషన్ అని తీసుకొని వచ్చి మనం పనిచేస్తే, టాలెంట్ని మనం తీసుకొని ముంగట పోకపోతే మనం సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ లెక్క మిగిలిపోతాం అని చెప్పిండు. ద మూమెంట్ వీ ఎంకరేజ్ ది సెకండ్ రేట్ అండ్ ద మూమెంట్ వీ ఎంకరేజ్ ది సెకండ్ రేట్ వీఆర్ లాస్ట్. I am grieved to learn how far this business of reservation has gone based on communal considerations. This way lies not only folly but disaster. This is not a statement of Chitragupt nor Girish Daramoni or any BJP leader. This is a statement given by the architect of Congress, Pandit Nehru. రిజర్వేషన్లు తీసుకొస్తే ఒక డిజాస్టరు, కమ్యూనల్ రిజర్వేషన్లు తీసుకొస్తేనైతే ఇంక అసలే డిజాస్టర్. అది రిజర్వేషన్ల కాడికి ఇంకొక అందుకు ఓకే. దాని తర్వాత ఆయన రాజకీయ జీవితం చాలా చిన్నదే ఉండనొచ్చు, కాకపోతే హీ హాజ్ ఎ రిమార్కబుల్ ఒక ఆయనకంటూ ఒక మార్క్ పెట్టుకొని పోయిండు రాజీవ్ గాంధీ గారు.
రాజీవ్ గాంధీ గారు ఏమన్నారో ఏనుండ్రి. రాజీవ్ గాంధీస్ పొలిటికల్ అండ్ పార్లమెంట్ కెరియర్ వాజ్ రాదర్ షార్ట్ లివ్. నెవర్దిలెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనేట్ అండ్ ది లాంగెస్ట్ స్పీచెస్ ఎవర్ డెలివర్డ్ ఇన్ ది ఇండియన్ పార్లమెంట్. ఏందనంటే ఆయన లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చిండు పార్లమెంట్లో, లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చిండు మన ఎవరు రాజీవ్ గాంధీ గారు. అందులో ఆయన ఏమని అన్నాడంటే, రిఫరింగ్ టు ది మండల్ కమిషన్ రికమెండేషన్స్ ద దెన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మేడ్ ఎ మ్యారథాన్ స్పీచ్ ఆన్ September 6, 1990. September 6, 1990కి రాజీవ్ గాంధీ గారు మాట్లాడుకుంటా లాస్టింగ్ ఫర్ 2.5 hours మాట్లాడినరు. రాజీవ్ గాంధీ గారు 2.5 hours మాట్లాడి అక్యూజ్డ్ ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ ఆఫ్ థ్రెటనింగ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. యూ హ్యావ్ ఇగ్నైటెడ్ క్యాస్ట్ వయలెన్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ. రాజీవ్ గాంధీ చార్జ్డ్ విపి సింగ్. క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ షుడ్ నిజాం డిసెండెంట్స్ ఆల్సో గెట్ రిజర్వేషన్స్. మేము పరిపాలించినాం, శాసించినాం, కట్టాలు కట్టినాం, ఇలా బిచ్చపోలమైన పీగనికగా శాసించిన అర్రబై మీ పరిపాలన అన్నమాట. మతతత్వ రిజర్వేషన్ల మీద ఇగో ఇట్లా మాట్లాడిండ్రు. పూల్వాల చాచా ఏం మాట్లాడిండు, రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడిండ్రు. బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ ఆర్ ఆల్రెడీ కన్వర్టెడ్ అండర్ ఆల్రెడీ కవర్డ్ అండర్ మండల్ కమిషన్ రికమెండేషన్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ స్టేస్ ఆర్డర్ ఆన్ ది ఏపీ గవర్నమెంట్స్ డెసిషన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అప్పుడు దీన్ని స్టే చేసింది. రాజీవ్ గాంధీ ఏం మాట్లాడిండో నేను పెట్టిన, నెహ్రూ గారు ఏం మాట్లాడిండ్రో పెట్టిన. మీరు ఇక్కడ క్లియర్ కట్గా ఉన్నది ఫ్రెండ్స్. ఆయన ఏమని అన్నాడు, ఐ ఆమ్ గ్రీవ్డ్ టు లర్న్ హౌ ఫార్ దిస్ బిజినెస్ ఆఫ్ రిజర్వేషన్ హ్యాడ్ గాన్ బేస్డ్ ఆన్ ది కమ్యూనల్ కన్సిడరేషన్స్. దిస్ వే లైస్ నాట్ ఓన్లీ ఫాలీ బట్ డిజాస్టర్. నెహ్రూ గారు అన్నారు. రాజీవ్ గాంధీ గారు September 6, 1990 మండల్ కమిషన్ రికమెండేషన్స్ను ఉద్దారిస్తూ 2.5 hour స్పీచ్లా ఉతికారేసిండు అప్పటి ప్రైమ్ మినిస్టర్ని వికే సింగ్ని. కాంగ్రెస్ హీన చరిత్ర. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి, ఇది ఆన్ చేయి, భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి గాయ గతర చేసి జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని చెప్పి మాట్లాడుతున్న చరిత్రహీనులు ఎవరు? కులగణ చేసి దేశాన్ని విడగొడతానన్న కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నదా అని అడుగుతున్నా. ఐడియాలజీ బ్యాంక్రప్ట్ అయిపోయిందని చెప్తున్నా, ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిందని చెప్తున్నా. అక్కడ గాలి కూడా వస్తలేదు. కేవలం అధికార దాహం, సంపాదించుకోవాలన్న ధనం వీళ్ళ దేహంలా నిండిపోయి తాండవం ఆడుతుంది తప్ప వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలన్న తత్వం, తపస్సు, మనస్తత్వం కాంగ్రెస్ నాయకులకు ఇవాళ ఉన్నదా అని అడుగుతున్నా. ఏదైతే మూలాలతోని మీరు పార్టీ పెట్టి నడిపిస్తానన్నారో, ఇవాళ ఇదే గిరీష్ దారాముని చిత్రగుప్తుల మీ కాంగ్రెస్ని మంచి చేసినైనా మీ కాంగ్రెస్ని ఫాలో కనరని చెప్తున్నాడు. మీ చాచా నెహ్రూ ఏం మాట్లాడిండో చెప్పినా, మీ రాజీవ్ గాంధీ ఏం మాట్లాడిండో చెప్పినా. కాంగ్రెస్ హీన చరిత్ర. ఎవరి గొడ్డలు ఎవరి దగ్గర ఉన్నదో చూసుకోండి. పూల్వాలా చాచా. అయితే నేను ప్రతిసారి పూల్వాలా చాచా అంటే మా పోరాలు అడుగుతారు, అన్న నువ్వు పూల్వాలా చాచా అని ఎందుకు అడుగుతావు? మనోడు గులాబ్ పువ్వు ఎందుకు పెట్టుకుంటాడు ఆయన? అసలు నాకు అది చెప్పు. గిన్నె ఎందుకు పెట్టుకుంటాను? నాకు గులాబ్ పువ్వు వేరే దగ్గర పెట్టుకోవడాలని అంటే మళ్ళీ ఇంకేడే పెట్టుకుంటారా గులాబ్ పువ్వు అంటే ఆఫ్లైన్ మాట్లాడతాయి కదా వస్తాయి. అయితే నెహ్రూ జాకెట్లో గులాబ్ పువ్వు పెట్టుకుంటాడు. కాక గులాబ్ పువ్వు పెట్టుకొని గనట ఆ కన్అవుట్ ప్లేస్కి పోయి ఆడ ఒక బాస్కెట్ గులాబ్ పూలు కాక కోసం తేవాలి. ఒక డాక్టర్ షర్ట్ వేసుకొని ఇట్లా నిలబడి పూలు రెడీయే చాచా రెడీయే అవుతారు చలో అని చెప్పగానే తీసుకుపోయి పెడితే అది పెట్టుకోగానే ఎక్కువసేపు ఉండదు కదా. మనోడికి శరీరంలో వేడెక్కువ, మళ్ళీ మీరు తప్పర్థం చేసుకోవద్దు, వేడెక్కువ అంతే. షేర్వాణి వేసుకుంటాడు కదా, షేర్వాణి వేసుకుంటే వేడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర టీషర్ట్ వేసుకుంటే బిందాస్ ఉంటాం. అట్లా షేర్వాణి వేసుకుంటాడు కదా, వేడి ఎక్కువతో మా పువ్వు వాడిపోదా? పువ్వు వాడిపోయింది. పువ్వు వాడిపోగా మళ్ళీ కొత్త పువ్వు కావాలి సార్కి. నేను ఓన్లీ పువ్వు షేర్వాణి గురించే మాట్లాడుతున్నా. ఆ పువ్వు షేర్వాణి గురించే మాట్లాడుతున్నా, నేను ఇంకేం మాట్లాడతలేను. ఇది నిజమా అబద్ధమా కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. మళ్ళీ కొత్త పువ్వు తెచ్చి పెట్టుకుంటుండే, అది మళ్ళీ వాడిపోతుండే. ఇట్లా
ఈ పువ్వులు మార్చనీకే ఆ జమానాల కాక 18 నుంచి 20,000 ఖర్చు పెడుతుండేనట నెలకు. రోజుకి ఆగు, రోజుకేనా? రోజు ఖర్చు పెడుతుండే. ఆగు, ఎవ్రీడే. నెలకు కాదు సారు మూతబరి. 18,000 నుంచి 20,000 వరకు రోజు గులాబీ పువ్వు మీద ఖర్చు పెడుతుండే. మన గులాబీ షెర్వాని. మళ్ళీ దేశం మొత్తము పరిశాన్లు ఉంటుండే. తిననీకే మనకు తిండి లేకుండా జమానాలా సార్కి మాత్రం గులాబీ పువ్వు కావాలి షేర్వానీలా. ఆ షేర్వాణి ఇడిచిపెట్టాడు, దేశం మొత్తం పరిశాన్లలో ఉండే. ఇది మళ్ళా వచ్చింది. ఇది నిజమా అబద్ధమా జర మీరు కరెక్ట్గా నాకు చెప్తే నేను క్షమాపణ కూడా చెప్తాను, నేను తప్పైతే. బట్ ఈ గులాబీ పువ్వు స్టోరీ ఏందని అడిగితే నేను చెప్తున్నా. బాస్కెట్ ఎందుకు తెచ్చుడు, గులాబీ గుచ్చలు తెచ్చుడు ఎందుకు, షేర్వానీలో పెట్టుడు ఎందుకు, అవి వాడిపోవడం ఎందుకు, మళ్ళీ కొత్త పువ్వు పెట్టుడు ఎందుకు, కొత్త పువ్వు పెట్టినాక 20,000 రూపాయలు రోజుకి ఖర్చు పెట్టుడు ఎందుకు? మళ్ళీ మనం అందరం చెప్తాం గట్లా కాదు. మళ్ళీ ఫుట్బాల్ ఆడడానికే మాత్రం వాళ్ళకు బూట్లు కూడా ఇప్పియాలి. ఫూల్ వాళ్ళ చాచా స్టోరీ, ఫూల్ వాళ్ళ చాచా.